నేను రామంతపూర్లోని బాలకృష్ణనగర్ నివాసిని. నేను రామంతపూర్ డివిజన్ బీజేపీ బీజేవైఎం ప్రెసిడెంట్ కూడా. నేను బాలకృష్ణనగర్ కాలనీలో ఉంటాను. ఈరోజు మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు డ్రైనేజ్ పని లేక డ్రైనేజ్ లేక మేము ఎన్ని అవస్థలు పడ్డామంటే మేము 20 సంవత్సరాల నుంచి మాకు డ్రైనేజ్ లేక ఇదే సెప్టిక్ ట్యాంక్ నీళ్ళందరూ సెప్టిక్ నీళ్ళు మొత్తం రోడ్ల పైన వచ్చి అవే నీళ్లు బోరుగుంతలోకి ఇంకినప్పుడు మరి అవే నీళ్లు వాడుకోవడం వల్ల చిన్న పసిపిల్లలు ముసలు మొత్తం ఎంత రోగాల బారిన పడుతున్నామంటే ఈ రోజు కూడా అదే జరుగుతుంది. మరి ఆ తరుణంలో మరి 4 సంవత్సరాల క్రితం గెలిచినటువంటి మన కార్పొరేటర్ బండారు శ్రీవాణి గారి దగ్గరికి వచ్చినాం. మేము 15 సార్లు 20 సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాం. మా కాలనీకి వాళ్ళని పని చేసి పెట్టండి అని. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సరే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేక వాళ్ళు శాంక్షన్ చేపియలేదేమో, సరే చేపియకపోతే మేము వాళ్ళను గౌరవిస్తూనే మేము ఏం చేసామంటే వారి లెటర్ల ద్వారా స్థానిక ఎమ్మెల్యే లెటర్ ద్వారా స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ అన్న లెటర్ ద్వారా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమల్ల పరమేశ్వర రెడ్డి అన్న లెటర్ ద్వారా అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి లెటర్ ద్వారా మేము ఈరోజు వారి లెటర్ల ద్వారా ఎక్కడ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నుంచి దేశ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి వరకు మేము వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చినాం. మా సమస్యను వివరిస్తూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఆ క్రమంలో భాగంగా మాకు 72 లక్షల డ్రైనేజ్ పైప్ లైన్ శాంక్షన్ అయింది. ఆ తరుణంలో మాకు 72 లక్షల శాంక్షన్ అయిన తర్వాత మొత్తం ఈ ఎల్లో కలర్ ఉన్న లైన్ మొత్తం శాంక్షన్ అయింది. మరి ఆ ఎల్లో కలర్ మొత్తం అంతా 20 ఫీట్ల రోడ్డుకి శాంక్షన్ అయింది. మరి అంతా వేసేసి ఈ ఉద్దేశపూర్వకంగా ఏదైతే ఉందో ఈ ఎల్సేపు ఉందో ఇక్కడ ఆపాల్సి వచ్చింది. వీళ్ళు ఆపుతున్నారట. మేము అధికారుల దగ్గరికి వెళ్ళి పదే అడుగుతున్నాం, మీరు ఎందుకు 29 రోజులైంది, మిగతా లైన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, ఈ రోజుకు 29 రోజులైంది, మరి ఎందుకు పని ప్రారంభిస్తలేరు, మీరు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మాకు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గారు ఇక్కడ ఇది లెటర్ పెట్టి మాకు ఇక్కడ మమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు, అక్కడ పని ఆపమని చెప్పి అంటున్నారు. మరి ఏమిటి మీ ఉద్దేశం, ఏమిటి అభివృద్ధిని అడ్డుకోవడమా మీ ఉద్దేశం, అభివృద్ధిని అడ్డుకోవడమేనా మీ ఉద్దేశం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇప్పుడు ఆ సమయంలో ఇప్పుడు 20 ఫీట్ల అన్ని గల్లీలు 20 ఫీట్లవి. మళ్ళీ వీళ్ళని అడిగితే ఏమంటున్నారంటే ఇది సబ్ లైన్ కిందకి వస్తుంది, చిన్న లైను, మేము పెద్ద లైన్కి వేస్తాం అంటున్నారు. మరి పెద్ద లైన్ దేనంటారు? ఇప్పుడు 20 ఫీట్ల నుంచి తీసుకెళ్ళి దీనికంటే పెద్ద లైన్కి వేస్తే నువ్వు పెద్ద రోడ్కి వేస్తే పెద్ద లైన్ అంటారు. మరి 20 ఫీట్ల నుంచి తీసుకెళ్ళి నువ్వు 15 ఫీట్ల గల్లీకి వేస్తా ఉన్నావు, మళ్ళీ అది పెద్ద లైన్ ఎట్లా అవుతుందని అడుగుతా ఉన్నా. మరి అధికారులను కూడా నాయకులను కూడా అందరూ కూడా మీడియా మిత్రులను కూడా మీరు ఒకసారి అక్కడ మీరు సమీక్షించండి, వీక్షించండి, మీకు అక్కడ తెలుస్తుంది. దయచేసి ఇప్పుడు కాలనీలో ఉన్న ప్రజలకు మాత్రం అన్యాయం చేయకండి. ఎక్కడైతే శాంక్షన్ అయిందో అక్కడే వేయండి. దయచేసి అధికారులం కానీ నాయకులం కానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎక్కడైతే శాంక్షన్ అయిందో అక్కడనే వేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు నిరసనగా ఈరోజు వీళ్ళని అడగడానికి వాళ్ళని కడవడానికి వచ్చినాం తప్ప వాళ్ళ దగ్గర ఏమి మేము ఉద్దేశపూర్వకంగా వచ్చిందైతే కాదు. ఈ సభ ముగించాలి.